బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఆమె ట్రాన్స్జెండర్ అయినప్పటికీ అమ్మాయిల కంటే అందంగా కనిపిస్తూ రచ్చ చేస్తుంది. ఆడవారే అసూయపడే అందాలు కలిగిన ఆమె పరిస్థితి మాత్రం ప్రస్తుతం బాగాలేదు. ఆసుపత్రి పాలై ప్రస్తుతం నరకం చూస్తోంది. 10 రోజులుగా ఆమె ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. జబర్దస్త్ షోలో లేడీ గెటప్లు వేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అబ్బాయిగా ఉండగానే ఈ షోలో జాయిన్ అయిన ఆమె ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల షోను మానేసింది. చాలా రోజుల పాటు ఆమె తెరమరుగైంది. ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత ఆమె హెల్త్ సెట్ అవ్వడానికి 2 ఏళ్లు పట్టింది. అలా చాలా కాలం తర్వాత ఆరోగ్యం బాగైంది. మెల్లిమెల్లిగా బయటకు కనిపించడం ప్రారంభించింది. అనేక షోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సెలెక్ట్ అయింది. బిగ్ బాస్ షోకు వెళ్ళిన తర్వాత తన బిహేవియర్, క్యారెక్టర్ చూసి అనేక మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు. ఇక షోలో ఉన్నప్పుడు ఎక్కువగా మానస్ చుట్టూ తిరిగింది. మిగతా వాళ్ళతో కూడా చాలా బాగా కలిసిపోయి స్నేహం ఏర్పరచుకుంది. అలాగే సింగర్ శ్రీరామ్ చంద్రకు తనకు తెలిసిన వైద్యం చేసి అనేక సమస్యలు వచ్చేలా చేసింది. ఐస్లో నిల్చొని టాస్క్ ఆడి కాళ్లకు చర్మం ఊడిపోగా జెండు బామ్ రాసి వాటిని మరింత ఎక్కువ చేసింది. అయితే ఇప్పుడు కూడా తనకు తెలిసిన ఓ చిన్న వైద్యం చేసుకుని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ డీ జోడీ డ్యాన్స్ షో చేస్తోంది. యాంకర్ శివతో కలిసి ఆమె స్టెప్పులు వేస్తూ ఉండగా ఆ పెర్ఫార్మెన్స్ కోసం విపరీతంగా ప్రాక్టీస్ చేసింది. అయితే అలవాటు లేని పని కావడం, విపరీతంగా బాడీ పెయిన్స్ రావడం, దీంతో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు యూజ్ చేసింది. అలా మాత్రలు వేసుకుని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది. కిడ్నీలు కూడా పాడయ్యే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం డీహైడ్రేషన్ ఎక్కువై విపరీతమైన జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 10 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆమె అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. మాట్లాడేందుకు కూడా ఓపిక లేని అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో నరకం చూస్తోంది. అయితే తాను చేసిన తప్పు మరెవరో చేయకూడదనే ఉద్దేశంతో దీన్ని వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. తాను చేసిన ఒక తప్పు వల్ల ఆసుపత్రి పాలై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానని వివరించింది. మీరు త్వరగా కోలుకుంటారని, మళ్ళీ బుల్లితెరలో అలరిస్తారని, మీరు ఆరోగ్యంగానే బయటకు వస్తారని కంగారు పడవద్దని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.